హలో అండి. మెగ్మెట్ 6 IGBT పీసీబీ అండి ఇది. టెక్నీషియన్ తీసుకొచ్చారు. ఈ7 ఎర్రర్ అని చెప్పారండి. ప్రాబ్లం ఏంటి అంటే కంప్రెసర్ ఆన్ ఆఫ్ అవుతుంది 5 మినిట్స్కి ఒకసారి. ఈ మెగ్మెట్ బోర్డులు చాలా కంపెనీలు వాడతాయండి. అందులో వోల్టాస్, లాయిడ్, క్యారియర్, పానాసోనిక్, కెల్వినేటర్ ఇలా చాలా కంపెనీలు వాడతాయి. అందుకే ఈ బోర్డుని యూనివర్సల్ బోర్డు అని కూడా అంటారండి. నేను ఇక్కడ అన్ని వోల్టేజ్ చెక్ చేశానండి. బోర్డులో ఉన్న అన్ని వోల్టేజ్ చెక్ చేశాను, అన్నీ ఓకే. ఎక్కడైందంటే ఎంసీ నుండి ఐజీబీటీ గేట్ డ్రైవర్ ఐసీకి 6 సిగ్నల్స్ వస్తాయండి. దాంట్లో 3 హై సిగ్నల్స్, 3 లో సిగ్నల్స్ ఉంటాయి. ఎంసీయు ఈ సిగ్నల్స్ ఐజీబీటీ గేట్ డ్రైవర్ ఐసీకి పంపితేనే 6 ఐజీబీటీలు గేట్లకి 15 వోల్ట్స్ అందుతాయండి. ఐజీబీటీలు ఆన్ అవుతాయి. కంప్రెసర్ కావాల్సిన వోల్టేజ్ యూఈడబ్ల్యూ టెర్మినల్ ద్వారా అంది కంప్రెసర్ ఆన్ అవుతుందండి. ఎంసీ నుండి సిగ్నల్ డ్రైవర్ ఐసీకి అందకపోతే ఐసీ ఐజీబీటీలను ఆన్ చేయదు, 3 ఫేజ్ తయారవదు. ఎందుకంటే ఇన్వర్టర్ కంప్రెసర్కి 3 ఫేజ్ కావాలి. అదే నాన్ ఇన్వర్టర్ కంప్రెసర్కి అయితే కనుక సింగిల్ ఫేజ్ సరిపోతుంది. కానీ ఇన్వర్టర్ కంప్రెసర్ రన్ అవ్వాలంటే మాత్రం యూఈడబ్ల్యూ టెర్మినల్ ద్వారా కంప్రెసర్కి 3 ఫేజ్ అందాలి. అంతేనే కంప్రెసర్ ఆన్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఏముందంటే ఎంసీ నుండి వచ్చే 6 సిగ్నల్స్లో ఒక హైలైన్ సిగ్నల్ లైన్లో రెసిస్టర్ ఫెయిల్ అయింది. దీంతో ఆన్ ఆఫ్ అవుతుంది. పిన్ నెంబర్ R608 దగ్గర 51 ఓం రెసిస్టర్ ఫెయిల్ అయింది. నేను ఇక్కడ సేమ్ వాల్యూ ఉన్న రెసిస్టర్ వేశాను, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఎవరికైనా ఇన్వర్టర్, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ పీసీబీలో ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుగులో తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్ చేయండి. పీసీబీని తెలుగులో నేర్చుకోవాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.